దయచేసి అందరూ గమనించాలి. మేము కూడా ఒకప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు వాడాము. మేమేం గొప్పలం కాదు, అందరిలాగా మేము కూడా అలవాటు చేసుకుని ఆ ప్లాస్టిక్ బ్యాగులతోనే గడిపిస్తాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ప్లాస్టిక్ నివారిస్తూ మా కాలేజీలో కూడా ఆ రిజల్ట్ చూసాము. దానివల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే భూగర్భ జలాలు గుట్ట పడిపోవడం వల్ల భూమిలో నీరు ఇంకట్లేదు. తర్వాత ఎండాకాలంలో విపరీతమైన వేడికి కారణం అవుతుంది, క్యాన్సర్ కూడా కారణం అవుతుంది. అంటే మనం కొచ్చినేస్తున్నాం, ప్లాస్టిక్ అక్కడ బంచేస్తే ఈజీగా అయిపోద్దని. ఏ గవర్నమెంట్ కి సాధ్యం కాదండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది అందులో కార్మికులు పనిచేస్తారు కాబట్టి ఇమీడియట్లీ తీసుకొని వాళ్ళు రోడ్డు ఎక్కిపోతారు. కాబట్టి మనమే క్రమేపీ మారుస్తే ఈ లోపల కొత్త టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టుకుంటూ క్రమేపీ వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా అవకాశం ఇచ్చిన అవుతుంది. ఎందుకంటే మనం వచ్చేసి వచ్చు ఏముందిలే గవర్నమెంట్ మార్చేసి అయిపోదని అన్ని అలాంటి బతుకు తెరువు ఉన్న వాళ్ళు కూడా రోడ్లోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ లోపల క్రమేపీ మనం తగ్గించేవనుకోండి వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటూ కొన్ని క్లాతులు ఆల్రెడీ కొన్ని మన క్లాత్ షాపుల్లో ఇలాంటి బ్యాగులకి ఆల్రెడీ డైవర్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి మార్పులన్నీ చేసుకునే అవకాశం ఉంది. ముందు మనం చేయగలిగింది చేసి ఆ తర్వాత ఎవరికైనా మనం వచ్చేసుకోవచ్చు. ఎందుకంటే మన అందరం ఒకప్పుడు అలా పాటించారు, ఆ రిజల్ట్ కనిపిస్తుంది. దయచేసి అందరూ పాటించి వచ్చే వారం నుంచి కనీసం స్టీల్ బాక్స్ తీసుకొస్తే కొంతేనే మనం రక్షించుకుని అవుతాం. మనం ఏదో గవర్నమెంట్ కి మేలు చేస్తున్నాము లేకపోతే అధికారులు మేలు చేస్తున్నాం అనుకోవడం పొరపాటు. ఈ మార్కెట్ బ్యాక్ సైడ్ చూడండి, గుట్లు ప్లాస్టిక్ ఉంది. ఒకప్పుడు మా దగ్గర కూడా అపార్ట్మెంట్లు ఖాళీ స్థలాల్లో గుట్లు ఉండేవి. క్రమేపీ మేము అందరం ఇలాగా అందరం గుట్టుగా వెళ్ళి సార్ ఇది మనకి తప్పు చేస్తుంది, మనం దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం, పందులు కుక్కలు రావడం కూడా ఇదే కారణం అవుతుంది, దయచేసి అందరూ దీన్ని నివారించండి అని చెప్పడం వల్ల మార్పు స్టార్ట్ అయ్యింది. ఏదో జరిగిపోయిందని కాదు. మనం అందరూ వచ్చేవారు ఒక 10 మంది తాగలిగారు అనుకోండి, ఇంకా వాళ్ళు చూసి ఇంకో 10 మంది వస్తారు. కాబట్టి దయచేసి అందరూ మా విన్నపాన్ని మన్నించి మాతో పాటు సహకరించి మన వడ్ల పొడిని సుందరంగా తయారు చేసుకుందాం. మన వడ్ల పొడిని సుందరంగా తయారు చేసుకుందాం. మేము తిరుమల అంటే వడ్ల పొడి మేము ఎక్కడి నుంచి ఇంక వేరే కాదు, మా కారాపేట గాంధీ పంప్ జంక్షన్ అని చెప్తాం ఎప్పుడు. కాబట్టి మన ప్రాంతం అంతా బాగుంటది. మాకు కొన్ని అవార్డులు కూడా వచ్చాయి, అవార్డులు వచ్చినాయి ఏది వచ్చినాయి వడ్ల పొడిని గాంధీ పంప్ జంక్షన్ చెప్పిన తర్వాత మా తిరుమల చెప్తారు. కాబట్టి ఈ విషయం గమనించండి. అందరూ మాతో సహకరించి మన అందరూ ఇలా ఐక్యంగా వచ్చే వారం నుంచి ప్లాస్టిక్ నివారించడానికి భద్రవద్దాం. ప్లాస్టిక్ నివారిద్దాం. రాజు సార్ ప్లాస్టిక్ నివారిద్దాం. మన వంతుగా మనం కొంత ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి అందరికీ.